అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ పరిమళ వ్లాగ్స్ అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే ఉప్మా అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మా గోదావరి సైడ్ అయితే టిఫిన్లు చేయాలి, పప్పు నానబెట్టుకోవాలి అన్న టైం లేనప్పుడైతే ఎంతో తొందరగా అయిపోయాయి ఈ ఉప్మా అయితే చాలా చాలా టేస్టీగా అయితే మేము వండుకుంటామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది ఉప్మా అయితే. తర్వాత ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఆ రెండు బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం అల్లం ముక్కలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పోపు మిశ్రమం అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకున్న తర్వాత జీడిపప్పుని వేసుకున్నానండి. జీడిపప్పును వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దోరగా వేయించుకున్న తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలండి. వేరుశనగుళ్ళు అంటారు కదా, వేరుశనగుళ్ళు కూడా వేసుకోవాలి. వేరుశనగుళ్ళు వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పోపు అంతా దోరగా వేసుకున్న తర్వాత నేనైతే లోటాడైతే ఉప్మా రవ్వని తీసుకుంటున్నానండి. లోటాకి లోటన్నర నీళ్ళు అయితే వేసుకోవాలండి. అప్పుడైతే కన్సిస్టెన్సీ బాగా వచ్చి బాగా కుక్ అవుతుందండి, చాలా బాగుంటుందండి. నేనైతే బాగా దోరగా వేగిన తర్వాత లోటకి లోటన్నర నీళ్ళు అయితే వేసుకున్నానండి. నీళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పునైతే వేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మూత అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా ఎలా మరుగుతుందో? ఇప్పుడు మరిగిన దాంట్లో మనము ఉప్పు వేసాం కదండి, ఉప్పు సరిపోయిందో లేదనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే నాకైతే సరిపోయిందండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు బాగా మరిగిన దాంట్లో ఉప్మా రవ్వ అయితే గరిటెతో తిప్పుతూ ఉండాలండి. తిప్పడం మనం ఆపేస్తే కనుక మనకు ఉండలు అయితే కట్టేస్తుందండి. ఇలా తిప్పుతూ ఉంటే ఉండలు కట్టకుండా పొడి పొడిలాడుతూ చక్కగా టేస్టీగా ఉంటుందండి ఉప్మా అయితే. ఇప్పుడు ఉప్మా రవ్వ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో? సూపర్గా ఉంటుందండి. మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఆ జీడిపప్పులతో నంజు పెట్టుకుని తింటే ఉంటుందే వేరే లెవెల్ అసలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.